వచ్చి ఏం చెప్తున్నారంటే, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకున్నారు. ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళందరూ. ఏంటి ఆ నిర్ణయము? ఎవరితోనైనా దీని గురించి నేను చెప్పొద్దు, మాట్లాడొద్దు, ఎక్కడ నీ నోరు ఎత్తొద్దు, కంట్రోల్ అని చెప్పేసి కనిపించారు. ఈ మాట చెప్తామని నిర్ణయించుకున్నాను. 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి, ఇప్పుడు లోపల పిలిపించారు. ఇంతకుముందు బయటికి వెళ్ళమన్నారు కదా, నిర్ణయం చేస్తున్నారు కదా. ఆ నిర్ణయం ఏంటంటే ఇది నిర్ణయం, ఇక మీదట ఈ నామం గురించి, ఈ కార్యము గురించి మీరు ఎవరితో ఎక్కడ మాట్లాడకూడదని చెప్పినటువంటి మాట. ఇప్పుడు వారి లోపలికి పిలిపించి 18వ వచనం చెప్తున్నారు, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, రెండవది బోధింపకూడదు. ఈ రెండు విషయాలు చెప్పేశారు. ఏం చెప్పారమ్మా? ఇక మీదట యేసు నామమును బట్టి మీరు బోధ చేయకూడదు, యేసు నామమును బట్టి మీరు మాట్లాడకూడదు. ఇది ఆజ్ఞాపించేశారు. ఇప్పుడు యోహాను, పేతురు ఎవరు మాట విన్నారు? మాట విన్నారు. మనం ఎవరు మాట వింటాం? వీళ్ళ అధికారులు. అక్కడ ఉంది అధికారులను, పెద్దలను ఉంది. పెద్దల మాట వినాలి కదా. వినకపోతే సహజంగా పెద్దల మాట వినలేదు అనుకుని ఏం చేస్తారు వాళ్ళు? ఏదైనా పంచాయతీ వచ్చినప్పుడు అటు ఎగేస్తారు, ఇటు దిగేస్తారు. సహజంగా జనం చెప్పే విషయాలు అందరూ అలా చేస్తారండి, అందరూ అలా చేయరు. అందులో కొంతమంది ఉంటారు జన్యునిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, న్యాయం చేయాలరా అని వాళ్ళు ఉంటారు, లేదు వాళ్ళకి అలాగే జరగాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళ యొక్క తీర్మానం ఏంటంటే బోధించకూడదు, మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడకూడదు? ఎవరి మాట వీళ్ళినా. 19వ వచనం చదువుతుంది. అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఎవరి మాట వినాలి? ఇప్పుడు నీ మాట వింటే నువ్వు ఉన్నంత వరకు నీ మాట వింటా. నీవు నేను ఒకరోజు చనిపోతాం. ఎక్కడ నిలబడాలి? ఆయన దగ్గర నిలబడాలి. ఆయన దగ్గర నిలబడినప్పుడు నువ్వు ఎవరి మాట విన్నావు అని అడుగుతాడు. నేనేం సమాధానం చెప్పాలి? ఇది పేతురు యోహానుల యొక్క మాట. ఇది కాబట్టి ఈ ప్రశ్న వాళ్ళు తిరిగి అడిగారు. మీరు మాట్లాడుతూ అంటున్నారు కదా, మీ మాట వినడం న్యాయమా, దేవుని మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి. ఎందుకంటే వారికి దేవుని భయం ఏంటో తెలుసు, వాళ్ళకి దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి దేవుని కార్యం ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. మరి ఈ విషయాలు తెలిసినటువంటి వారితోనే నే మాట వినాలి, ఎవరి మాట వినమంటారు? మీరే చెప్పకుండా. తర్వాత ఇంకో మాట వినండి. 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఏమన్నారు? మేము కన్న వాటిని అంటే మా కన్నులతో చూసినవి, విన్న వాటిని అంటే చెవులతో విన్నవి. ఎక్కడ విన్నాము, ఎక్కడ చూశారు? మీరు ఎక్కడ విన్నారు, ఎక్కడ చూశారు? యేసుతో పాటు ఉన్నప్పుడు యేసు చేసినవి కళ్ళాలు చూశారు, అవునా కదా? ఇప్పుడు యేసు ద్వారా స్వస్థపడేటువంటి వాటి సాక్షులుగా మాట్లాడుతుంటే చెప్పిన వాటిని మీరు విన్నారు. ఇలా విన్నవారు ఏమంటున్నారంటే మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేమన్నా. ఇంతకీ వీళ్ళు కన్నవేంటి విన్నవేంటి తెలుసా? కన్నవి విన్నవేంటి తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. జాగ్రత్తగా ఏంటిది కన్నవాటిని, ఇది ఏంటి విన్నవాటిని అంటే జీవవాక్యమును కూర్చున్నది. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, మా కళ్ళతో మేము కళ్ళారు ఏది చూచిద్దుమో, ఏది నిదానించి మేము కనుగొని ఫైనల్ గా డిసైడ్ చేసుకుంటామో, మా చేతులు వేటిని
తాకి చూసినవో. ఏం చేయాలి ఇప్పుడు మేము? వాళ్ళైతే అధికారులు పిలిపించి బెదిరించిన బెదరకుండా జడియకుండా ధైర్యముగా అక్షరముగా రాకపోయింది. పేదరు వృత్తి ఏంటి తెలుసా? పేదరు గారి వృత్తి ఏంటమ్మా? చేపలు పట్టి. బైబిల్ రాసినటువంటి వాళ్ళల్లో జ్ఞానులు ఉన్నారు, పశువుల కాపులు ఉన్నారు, అలాగే చేపలు పట్టి జాల వృత్తి కలిగినటువంటి వారు ఉన్నారు. అర్థమైందండి? రకరకాలైన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సుమారు 40 మంది బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఎన్ని సంవత్సరాలు రాస్తారు తెలుసా? 1600 సంవత్సరాలు పట్టి. ఒకరికి తెలియదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరు దేవుడు ఏర్పాటు చేసుకుని రాయించుకున్నాడు. మీకు చెప్పాను, పోయినసారి చెప్పినట్టు గుర్తుంది. యేసుక్రీస్తు శిష్యులు మొత్తం ఎంతమంది అమ్మా? మొత్తం శిష్యులు ఎంతమంది అసలు? 12 మందినా? 12 మంది. ఈ 12 మంది శిష్యులే. ఎవరు వీళ్ళు తెలిసి చెప్పండి. ఈ 12 మంది 70 మందిలో నుండి జల్లన పట్టంగా మిగిలిన వాళ్ళు. ఈ 70 మంది చెప్పమంటారా? సమూహం. దాన్ని ఏమన్నాడు? సమూహం అంటే పెద్ద గుంపులో నుండి, లెక్కించినటువంటి జనాల నుండి యేసును చూసి ఆకర్షితులైనటువంటి వారు జన సమూహము. అందులో నుండి వచ్చిన వారు 120 మంది అయితే, ఆ 120 మంది నుండి 70 మంది, 70 నుండి 12 మంది మిగిలినారు. ఆఖరి మిగిలిన ఎంతమంది? 12 మంది ఇష్టమే ఆయనకి. 12 మంది ఇష్టమే. 12 మంది మీద ఒకేలా ప్రేమ ఉంది. కానీ ఈ మిగతా 9 మంది ఉన్నారు చూస్తారు. ఈ 9 మంది స్వభావం ఏంటంటే పిలిస్తే వెళ్తాం, లేకపోతే ఇంట్లో ఉందా అని స్వభావం. ఈ ముగ్గురు నడిచారు. ఆయన మనం పిలిచినా పిలవకపోయినా ఆయన మనం పిలిపించుకుందాం, ఆయన దగ్గరికి మనం వెళదాం, ఆయనతో మనం నిలబడదాం, ఆయన చెప్పిన విందాం, ఆయన పొమ్మన్నా కూడా మనం అనేటువంటి స్వభావం. అందుకే ఆయనకి అంత క్లోజ్నెస్గా దగ్గర ఉండగలిగారు. 12 మందిని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే 9 మంది అక్కడ ఉండమని చెప్పేసి పేతురును, యోహానును, యాకోబుని వెంట పెట్టుకొని కొంత దూరం వెళ్ళి మరలా వారిని అక్కడ నిలబెట్టి మరికొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి రావడానికి అంత అవసరం ఏంటంటే వాళ్ళ నుంచి ఇలా ప్రత్యేకపరిచాడు, వీళ్ళ నుండి ఆయన ప్రత్యేకించి పెట్టాడు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే మనం ప్రార్థన కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఈ 12 మందిలో యేసుతో పాటు ఉన్న వాళ్ళే, యేసును చూసిన వాళ్ళే, యేసు చేసినవి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చూసి ఆశ్చర్యపడి జనులతో పాటు వీళ్ళు కూడా సంతోషించిన వాళ్ళు. మరి 12 మంది శిష్యులు యేసు ప్రభు వారు ఉన్నారు కదా. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలో క్షమించండి, ఈ 4 సువార్త పుస్తకాలు, సువార్త ఒకటే, సువార్తల గురించి రాసిన పుస్తకాలు 4. ఈ 4లో యేసు శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు ఎంతమంది రాశారు? 2 రాశారు. ఆ 2 ఎవరు? ఒకటి మత్తయి, 2 యోహాను. మరి మార్కు, లూకా ఎవరు? అసలు ఆయన శిష్యులే కాదు, యేసును చూసిన వాళ్ళు కాదు, యేసుతో కలిసి తిరిగిన వాళ్ళు కాదు. అయినా కూడా వాళ్ళిద్దరు రాశారు. అర్థమైంది? ఎందుకు రాశారు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా మార్కు, లూకా గారు, లూకా ఆయనకి హిస్టరియన్, చరిత్రకారుడు, ఆయనకు వైద్యుడు, ఆయనకు సోషల్ వర్కర్. ఆయన ఏం చేశాడు అని అంటే యేసు యొక్క జననము గురించి రాశాడు, యేసు యొక్క సింహ పునరుద్ధానం గురించి రాశాడు. అంటే ఫ్రమ్ ద అప్ టు బాటం వరకు ఆయన ఏం చేస్తాడంటే క్రీస్తును కూర్చున్నటువంటిది ఉన్నట్టుగా రాశాడు. 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాలు విస్తారమైనటువంటి ఉపమానాలు ఇచ్చాడు లూకా గారు. మత్తయి గారు ఇచ్చిన ఉపమానాలతో పోలిస్తే లూకా గారు ఇచ్చిన ఉపమానాలు దాదాపుగా ఈక్వల్గా ఉంటాయి, సమానంగా ఉంటాయి కొన్ని అట్టిగా. అంటే ఎక్కువ ఉపమానాలు, పారబుల్స్ ఎవరిచ్చారంటే లూకా గారు ఇచ్చారు. కాబట్టి లూకా గారి గురించి మనం చదువుకున్నప్పుడు లూకా చరిత్ర మనకి అర్థం అవ్వాలంటే మీకు
లూకాసు వార్త ఒకసారి ఏం చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనంలో చరిత్రను జాగ్రత్తగా గమనించండి. చరిత్రకు సంబంధించిన ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన, అంటే సీజర్ ఐగుస్తు అయినటువంటి రాజు పరిపాలనలో యూదులను లెక్కించడం జరుగుతుంది. దాని గుర్తులు ఎవరంటే ఎప్పుడు అంటే సీజర్ ఐగుస్తు ఆ కాలంలో జరిగింది. ఆయన తర్వాత 3వ అధ్యాయం ప్రారంభంలో వచ్చేసరికి 3వ అధ్యాయం మొదలు వచ్చింది. మళ్ళా లూకాసు తిబేరి కైసర్ అంటే అక్కడ పైన ఉన్నాడు. 2వ అధ్యాయం ప్రారంభంలో కైసర్ ఔగుస్తు అన్నాడు. ఈ సీజర్ ఐగుస్తు అనేటువంటి ఆయన కుమారుడే తిబేరి. ఈ తిబేరి కైసర్ అని అంటారు, అంటే సీజర్ అంటారు. ఎవరు సీజర్ అని అంటే ఈ కైసర్ ఔగుస్తు అనేటువంటి ఆయన కుమారుడు లేకపోతే ఆయనకి పిల్లలు లేరు. ఆయన రాజు ప్రజాసంఖ్య రాయవాలని యూదులను పిలిపించాడు. ఆ క్రమంలో ఆయనకి పిల్లలు లేకపోతే ఈ తిబేరి అనేటువంటి ఆయనను పెంచుకున్నాడు. తెచ్చుకొని రాజుగారికి పిల్లలు లేరని ఊరంతా అంటున్నారని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే డబ్బులిచ్చి, ఆయన సేవకులు డబ్బులిచ్చి రాజుగారికి కుమారుడు పుట్టాడని చెప్పేసి చాటిపేసామన్నాడు. అలా చాటింపు వేయించుకున్నటువంటి వారు ఎవరనంటే కైసర్ ఔగుస్తు. చూడండి, ఇలాగా లూకా గారు ఎలా ప్రారంభించాడనంటే చరిత్ర పుటలను ఆధారము చేసుకొని ఆ కాలంలో జరిగినటువంటి ఉదాహరణలతో సమాజానికి క్రీస్తును పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నవాడు కాదు ఈయన. చెప్పండి, యేసుక్రీస్తు శిష్యులలో ఏం పేరుందా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చదివేటప్పుడు 12 మంది శిష్యుల పేర్లు ఉన్నాయి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11, 12 వచనాలు 12వ వచనం చదివినప్పుడు 12 శిష్యుల పేర్లు ఉన్నాయి. అంటే 11 ఉన్నాయి. 12వాడు మత్తయి పేరు మీద చీటీ వేశారు, మత్తయి పేరు మీద చీటీ వచ్చింది. అప్పుడు 12 మందితో 11తో యాడ్ అయ్యాడు 12 మంది. ఇంతమంది శిష్యులలో ఎంతమంది రాయగలిగారు యేసుక్రీస్తు గురించి అని అంటే 2 మాత్రమే రాశారు, అంటే సువార్త పుస్తకాలు. ఆ తర్వాత మార్కు రాశాడు, లూకా రాశాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో ఏనాడు వారు కలిసి ఉన్నవాళ్ళు కాదు. ఎప్పుడు వీళ్ళున్నారనంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పౌలుతో కలిసినటువంటి వాళ్ళు వీళ్ళు. మార్కు బర్నబా ద్వారా వచ్చాడు. అలాగే లూకా పౌలు గారికి సన్నిహితుడిగా, మార్కు కూడా పౌలు గారికి సన్నిహితుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరు కొనుక్కున్నాము? పౌలు క్షమించండి, పేతురు, యోహానులు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? వారు పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వారు గద్దించారు, ఈ నామం బట్టి మాట్లాడకూడదు, ఈ నామం బట్టి ఎక్కడ మీరు బోధించకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపించి చెప్పారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తలుగా 4వ అధ్యాయం 20 వచనం 4:20 మేము కన్నవాడిని గురించి విన్నవాడిని చెప్పక ఉండలేమని ఒకటే సమాధానం. మీరు 10 మంది కూడి రండి, 100 మంది రండి, మీరు 1,00,000 మంది రండి, బట్ మా పని ఏంటంటే మేము చూసినవి విన్నవి మేము సైలెంట్గా ఉంటుంది, మేము మౌనంగా ఉంటాం. మరి మనం మౌనంగా ఉంటుందామంటే అర్థం ఏంటి చెప్పమంటారా? మనం ఎవరి కొరకు పనిచేస్తాం? మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? అర్థమవుతుందా మీకు? మనము మన జీవితాలు ఎవరి కొరకు? కొద్ది బతులు పౌలు గారు అంటాడు కదా, భార్య భర్త కొరకు బ్రతుకుతుంది, భర్త భార్య కొరకు బ్రతుకుతున్నాడు, తల్లిదండ్రులు పిల్లల కొరకు బ్రతుకుతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు బ్రతుకుతున్నారు. సో నీ బ్రతుకు నా బ్రతుకు. మన జీవితాలు ఎవరి కొరకున్నవి అంటే ఇప్పుడు పౌలు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మనము మన కొరకే బ్రతుకుతున్నాం. కానీ వీరెవరి కొరకు బ్రతికారనంటే, వీళ్ళు ఎవరి కొరకు బ్రతికారనంటే వారి కొరకు బ్రతికినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరి కొరకు బ్రతికారనంటే
దేవుని కొరకు బ్రతికారు. అందుకనే ఒకసారి మనం 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చేరిపోయారు. అపోస్తుల కార్య గ్రంథము చదివేటప్పుడు మీకు సులువుగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. 3 భాగాలు తీసుకోవాలండి. అపోస్తుల కార్య గ్రంథం చదివేటప్పుడు నేను ఏం చేయాలి? 3 భాగాలు చేసుకోవాలి. ఎట్లా 3 భాగాలు చేసి అర్థం అవుతుంది చెప్పమంటారా? ఒకసారి మొదటి అధ్యాయం అపోస్తుల కార్యం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ఏముంటుందని 8వ వచనము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదురు కనుక మీరు ఫస్ట్ అన్నాడు ఒకటి యెరూషలేము యెరూషలేము, రెండవది యూదయ సమరయ, మూడవది నేను ఎప్పుడు చదివినా అపోస్తుల కార్యక్రమము ఈ 3 వే చేసుకొని రాయబడింది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఫస్ట్ యెరూషలేములోని మాత్రమే ఉంటుంది. యెరూషలేము తర్వాత యూదయ సమరయకి వెళ్ళిపోతుంది. యూదయ సమరయ తర్వాత భూదిగంతముల వరకు, కట్టర్ ద వరల్డ్, భూమి యొక్క దిగంతం వరకు, అంటే ప్రపంచం మొత్తం సువార్త వ్యాప్తి చేయబడాలి. ఫస్ట్ ఎక్కడ? ఇల్లు చక్క పెట్టుకోవాలి. తర్వాత ఎక్కడ? పొరుగు వారి దగ్గరికి చేర్చాలి. ఆ తర్వాత సమాజం మొత్తాన్ని పంపించాలి. మీకు కాబట్టి ఇలాగ సువార్తను ప్రకటించాలని దేవుని తీర్మానం, అది మనుషులు కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట అది, మనుషులు చెప్పింది కాదు. 6వ వచనంలో ఏమనుంది అక్కడ? 1వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చి యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏమని? ప్రభువా, ఈ కాలమున నీవు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని అడిగారు. ఏమని అడిగారమ్మా? ఇశ్రాయేలుకు మరలా నువ్వు రాజ్యాన్ని ఇస్తావా? ఏ రాజ్యం వీళ్ళు కోరుకునేది? వీళ్ళు కోరుకునే రాజ్యం ఏంటి చెప్పమంటారా? ఏ రాజ్యం? నవరత్నం గారు భూ సంబంధమైన రాజ్యం. సౌలు 40 ఏళ్ళు, దావీదు 40 ఏళ్ళు, సొలొమోను 40 ఏళ్ళు, అలాగే రెహబాము, యరొబాము, వీళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజులు, వీళ్ళ కుమారులు రాజ్యాన్ని పరిపాలించారు కదా. అలాగా పరిపాలిస్తావా? ఇశ్రాయేలుకి రాజ్యం ఇస్తావా? ఎందుకు చెప్పమంటారా? ఆల్రెడీ దేవుడు చెప్పాడు ఏమని? నీ సింహాసనం మీద ఒక్కడు రాజుగా ఉండక మానడని దేవుడు చెప్పాడు. అంటే దావీదు కుమారులు 19 మంది. ఈ 19 మంది కుమారులు నీ కుమారులు ఒక్కడైనను రాజుగా ఉండక మానడని దేవుడు చెప్పాడు. అది కంటిన్యూషన్ అవుతుందేమోనని, అలాంటి రాజ్యం మరలా వస్తుందేమోనని ఈ శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట 7వ వచనంలో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ముందు. అసలు ఈ మాట చదివేటప్పుడు ఏమనిపించింది తెలుసు మీకు? కాలములు, సమయములు, టైమ్స్, ఇదంతా కూడా ఎవరి స్వాధీనం ఉందంటే తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అని ఎవరు చెప్తున్నారు అన్నమాట? స్వయాన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నారు. కింద ఏమన్నారు? ఇంకా వాటిని తెలుసుకొనుట మీ పని కాదని, మీ వల్ల కాదని చెప్తున్నాడు. ఎందుకనంటే దేవుడు సుప్రీం, ఆయన సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ. కాబట్టి ఆయన స్వాధీనంలో కొనుచుకున్నాడు. ఆయన తన కుమారుడికి చెప్పలా, దూతలకి చెప్పలా, మనుషులకి చెప్పట్లేదు. యేసుక్రీస్తు 2వ రాకడ గురించి యేసుప్రభువుకి తెలుసా అంటే తెలియదు. ఆయన ఏమన్నారు?
తండ్రికే కానీ మరి ఎవరికీ తెలియదని చెప్పేసి అన్నాడు. దేవుడు ఆయన సృష్టికర్త. ఆయా కాలమును బట్టి ఎవరికి ఏది అనుగ్రహించాలో, ఎవరిని ఎలాగ నడిపించాలో, తన కుమారుడికి ఏది వివరించాలో తన కుమారుడికి అన్నీ చెప్పేశాడు. కొన్ని మాత్రము తన దగ్గర ఉంచుకున్నాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఏమైతే విన్నారో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశారని చెప్పారా లేదు అందరికి? ఒకసారి యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం అనుకుంటున్నాను. ఇదా 6? 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో, యేసుక్రీస్తుకు ఏదైతే దేవుడు హ్యాండ్ ఓవర్ చేశారో, యేసుక్రీస్తు చేతికి ఏదైతే అప్పగించబడిందో, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే తండ్రి యొద్ద నుండి తీసుకున్నారో అందులో ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా 100కి 100% యేసుక్రీస్తు ప్రభువారు పనిచేశారు. అంటే యేసు ప్రభువారు చేసిన ప్రతిదీ ఎవరికి అప్పగించారనంటే తండ్రి అనేటువంటి దేవుడు ఆయన చేతి స్వయం అప్పగించారు. అర్థమైంది కదా మీకు? కాబట్టి యేసు చేతికి అప్పగించబడినది భూమి మీదకి వచ్చి, ఇదే మా యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయం అనుకుంటాను. 8వ అధ్యాయం చదువుకుందాం. 28వ వచనం చదువుతాం. జాగ్రత్తగా రండి. నా అంతటా నేనేమియో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు నేను మీకు బోధిస్తున్నాను. తండ్రి నేర్పిన మాటలు మీకు బోధిస్తున్నాను. మీకు బోధించిన మాటలు మీరు ఇతరులకు బోధించాలి. మనం బోధిస్తున్నామా? అపోస్తులు బోధించారు, బోధించలేరు. యేసు ప్రభుని చంపాలని యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ పక్కబట్టారు లేదా? మాటి మాటికి ఆయన దొరుకుతాడని చూసారా లేదా? చెప్పండి, అక్కడ దాక్కున్నాడు ఆయన. అమ్మా మరి మనమైతే మనకు అప్పగించబడిన బోధ, మనం నేర్చుకున్న బోధ, మనం రక్షించబడ్డాం. ఇతరులు కూడా ఏం చేయాలి? మనం రక్షణలోకి తీసుకొని రావాలి. ఆ త్యాగం మనం చేయలేకపోతుంది. ఉదయం కూర్చుంటే సాయంత్రం వరకు లేవకుండా చెప్పిన మాట చెప్పకుండా మాట్లాడేటువంటి టాలెంట్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర కదా. వచ్చిన మాట రాకుండా మాట్లాడేటువంటి అంత సామర్థ్యం లేదంటారు మనకి? ఖచ్చితంగా ఉంది. ఇన్ని మాటలు చెప్తున్నాం మనము. ఏ రోజైనా నీ ప్రభువుని గురించి, నీ రక్షణ అనుభవం గురించి, నీ సాక్ష్యము గురించి, నీవు నమ్మిన విశ్వాసము గురించి ఎవరితో నేను ఏనాడని ఎప్పుడైనా నేను పంచుకున్నాను? పంచుకోలేకపోతే నీవెవరి కొరకు బ్రతుకుతున్నావు ఇది పంచుకుంటే నీ బ్రతుకు ఎవరి కొరకు తెలియపోతుంది. ఏంటండి భూమి మీద ఎన్నిచ్చిన దేవుడు అని అంటే అమ్మా అధికారాలు అంటాడు దేవుడు. ఒకసారి మార్చాలి వేసుకుని మీకు తెలిసిన విషయం అది 9వ అధ్యాయంలో జలప్రళయం గతించిన తర్వాత దేవుడు మాట్లాడినటువంటి విషయము 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు. ఏంటంటే ప్రాణం కలిగింది ఏదైనా సరే మీకేమైపోతున్నది? నువ్వు తినగలిగింది ఏదైనా సరే. మనస్సాక్షి విషయంలో నేరారోపణ చేయనంత వరకు నువ్వు ఏదైనా తినొచ్చు. మీకే డౌట్ రావాలి, ఏది పడితే తినొచ్చు అని అంటారు కదా. ఏదైనా తినొచ్చానంటే దేవుడే చెప్పారు స్వయాన. దీనిలాగా ఉంచండి. తిమోతి రాసిన పత్రిక
మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవులనని చెప్పుచుందురు. 4 కూడా, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియో ఇప్పుడు ఏది పడితే తినొచ్చా తినకూడదా? తినడం ఏం చేయాలి? చెల్లించాలి. అంతకంటే ఇంకోటి ఇంపార్టెంట్ అవుతుంది, రక్తమును చిందించి తినాలి. రక్తమును మనోళ్ళు రక్తం పోయింది కొనేస్తారా? రక్తము నేల మీద వలక ఎందుకంటే ప్రాణం నీ మాంసాన్ని దాని ప్రాణం తినకూడదు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. లేవే కాలంలో చెప్పాడా లేదా? 17వ అధ్యాయం ఇక్కడ ఉందా? ఏమని? కదా, చూడండి ఇక్కడ ఇచ్చాడు అదే విషయాన్ని కూడా. రక్తము తినకూడదు. నువ్వు రక్తము చిందించు, నువ్వే మాంసం తిను. అందుకే చైనా వాళ్ళు బైబిల్లో దేవుడు చెప్పినట్లు వాళ్ళ కంటి కనిపించిన ప్రతిదీ తింటారు. ఇంకా దుష్కరమైనటువంటి విషయం ఏంటంటే, జపాన్ దేశంలో మాంసములు నిండకుండా పిండములో ఇదైపోతాయి కదా, పిండాలు కూడా తింటారు. అది మరీ భయంకరమైనటువంటి నరమాంస భక్షులను చూడండి. చదివేనా? బహుశా మీరు చాలా మంది తెలిసి ఉండొచ్చు, మీరు చదువుకోవచ్చు. కనుక ఇక్కడ దేవుడు సృజించిన ప్రతిదీ తినమని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు తినేటప్పుడు నువ్వేం చేయాలన్నాడు? కృతజ్ఞతలు చెల్లించమన్నాడు. రెండవది, దాని రక్తముతో దాని మాంసాన్ని నువ్వు తినకూడదు. చాలా మంది మీలో రక్తం తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. ఒకవేళ తింటున్నావు అని అంటే రేపు పొద్దున నువ్వు లెక్క చెప్పవలసినటువంటి రోజు ఉందని సంఖ్య గుర్తు పెట్టు. తెలియక తిన్నావా? క్షమించబడతావు. తెలిసి కూడా తింటున్నావా? నిలబడతావు. ఇంత గొప్ప దేవుడు ఇవి నీకు ఆహారంగా ఇచ్చినప్పుడు, ఈ భూమి మీద ఉన్నవన్నీ నీకు ఆహారం అవుతున్నప్పుడు, భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాదులు అన్నీ నీకోసమైనప్పుడు నువ్వు ఎవరి కోసం? నేను ప్రారంభంలో అడిగాను, పరలోకం ఎవరి కొరకని అడిగాను. పరలోకం ఎవరి కొరకని అడిగాను ప్రారంభంలో. ఎవరి కొరకు? మన కొరకే. మరి ఈ భూలోకం ఎవరి కొరకని అడిగాను. ఇది ఎవరి కొరకు? మన కొరకే అనుకోవచ్చు, అంతేనా? కదా, మన కొరకే కదా. నేను ఏమంటున్నానంటే, ఇందులో విశ్వాసులు ఉన్నారు అంటే అందరూ ఉన్నారంటే ఇది ఎవరి కొరకు? అందరి కొరకు, అంతేనా? పరలోకం మన కొరకే, భూలోకం మన కొరకే. భూమి మీద పుట్టిన ప్రతి పశువు, పక్షాలు, పురుగులు, కీటకాలన్నీ, చెట్లు, వృక్షాలన్నీ మన కొరకే. అంటే అది మనకే, ఇది మనకే, ఇక్కడ పుట్టిన ప్రతిదీ మనకే. సో మనం ఎవరి కొరకు? నిజంగా మన దేవుని కొరకే. దేవుని కొరకు బ్రతుకుతున్నాము, దేవుని గురించి ఆలోచిస్తున్నాము అనే విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు బిడ్డలకు తెలియజేస్తాను. కనుక ప్రభుత్వ ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుల కార్యములు రండి ముగింపుకు వచ్చేసేద్దాం, మాట్లాడుకుందాం విషయాన్ని. 4వ అధ్యాయం వచ్చేద్దాం. 4వ అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దాము. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్సహించింది. ఈ మాట చెప్పిన తర్వాత 21వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధివేమీ కనుగొనలేక వారి గట్టిగా బెదిరించి చాలు. ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు? ఎంతమంది పోగయ్యారు అక్కడ? అధికారులు, పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు
వీళ్ళందరూ పోగా ఏం చేశారు అంటే వారిలో ఏమైనా మార్పు తెచ్చారా? ఏం చెప్పారంటే ఆఖరిగా, మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా మా నోరు మేము మూసుకొని కూర్చు. వారు అంత కరాఖండిగా చెప్పగలిగినప్పుడు ఈరోజు మనము నిన్ను ఎవరైనా భయపెడుతున్నారా? చెప్పొద్దని నువ్వు మాట్లాడేది ఎవరు నిన్ను భయపెడుతున్నారా? భయపెట్టిన రోజుల్లోనే భయపడకుండా పనిచేశారు. బైబిల్ లేనటువంటి రోజుల్లో మనం ఎందుకు మాట్లాడుతున్నాము? స్వార్థ ఎవరు ప్రకటించాలి? స్వార్థ ఎవరు ప్రకటించాలి? సేవకుడే స్వార్థికుడే ప్రకటించాలి, అంతే కదా? ఇదే కాన్సెప్ట్ మన మైండ్లో, మన మనసులో ఇప్పుడు వరకు అదే నిలబడింది. అందుకనే అది తీసేస్తే, బ్రెయిన్ వాష్ చేస్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కొత్త విషయాలు ఎక్కించుకోవచ్చు, లోడ్ చేసుకోవచ్చు, వాటిని ఇతరులకు పంచవచ్చు. మెమరీ ఫుల్ అయిపోయింది. అందులో ఏముందంటే చెత్త చెత్త వైరస్ ఉంది. ఆ వైరస్ మనం ఏం చేయాలి? ముందు క్లీన్ చేయబడాలి, అప్పుడు కొత్త విషయాలు అప్లోడ్ అవుతుంది. మనం అది చేయట్లేదు. ఎంతవరకు దాన్ని పెట్టుకుంటున్నాం? ఆ వైరస్ పెట్టుకొని ఎన్ని ఎక్కించుకుంటున్నాం. ఎక్కించిన ప్రతి మెసేజ్, విన్న ప్రతి మాట ఈ వైరస్ అటాక్ చేసే దాన్ని నిర్వీర్యం చేస్తుంది. అందుకే మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రభుత్వం గారు ఏం చేయలేకపోతున్నాం అంటే ఎవరితో పోల్చుకోవడానికి, ఎవరికి చెప్పడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నాం. ఒక సమరీ స్త్రీ ఎస్ ప్రభు జస్ట్ బాయ్ దగ్గర కూర్చొని మాట్లాడారు. ఎండ మిట్ట మధ్యాహ్నం కొండ అక్కడ వదిలిపెట్టింది, అక్కడ వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళిపోయింది. ఇంటింటికి తిరిగింది, బజార్కి తిరిగిపోయింది. ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి చెప్పింది. సాయంత్రానికల్లా ఎవరు వచ్చారు తెలుసా? ఊరంతా ఎక్కడికి వచ్చింది? ఊళ్ళో ఇళ్ళే ఉన్నాయి, మనుషులే. ఎక్కడున్నారు ఇప్పుడు? బావి దగ్గరికి వచ్చేసారు అందరూ. ఆ బావి ఉన్నటువంటిది యాకోబు బావి. అక్కడ విశాలమైనటువంటి ఆ ప్రాంతంలో యేసు చెప్పిన మాటలు అప్పుడు అన్నారు వాళ్ళు, నువ్వు చెప్పినవి కాదు, ఆయన చెప్పిన మాటలు మేము విని ఇప్పుడు నిజంగా మేము విశ్వసిస్తున్నామని చెప్పేసారు. ఒక స్త్రీ చెప్పిందండి, మరి మనం చెప్పలేమా? మనం చెప్పలేమండి. ఇంకా విషయం చెప్పమంటారా? మీరు కనుక బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తే నాకు తెలిసి సంవత్సరంలో 100 మంది తయారవుతుంది అని మనం చెప్పం. అదే కదా, నేను చీర కొన్నాక పలానా కొట్లో బాగుందే అని చెప్తే 100 మంది చేత కొనిచ్చింది. తక్కువ రేటుకి వస్తుందంటే టాలెంట్, అది కూడా టాలెంటే. కొనిపించవా? ఖచ్చితంగా ఇప్పుడు దయాచేతను ఏదో కొనిచ్చాలనుకుంటే ఈజీ, దానికి పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరం. ప్రకృతి సంబంధమైన విషయాలలో ఇంతగా మనం అవగాహన కలిగి ఉన్నాం, ఇంతగా ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామంటే ఎంతో కొంత జ్ఞానం మనకు ఉందన్నమాట. ఈ విషయాలలో ఇంతగా చేయగలుగుతున్నప్పుడు పరలోక సంబంధమైన విషయాలు మీకు 40 ఏళ్ల నుండి ప్రకటించబడుతున్నాయి. ఈ 40 ఏళ్లలో అతనికి 35 సంవత్సరాల వయసులో 35 సంవత్సరాల వరకు అక్కడ పడి ఉన్నాడు. ఏ ఒక్కరు ఆయన ఆదరించదు. ఎవరో ఒకరు వచ్చి నన్ను ఆదరిస్తారేమో, ఎవరో ఒకరు వచ్చి నాకు చేయూతనిస్తారేమో, నన్ను నిలబడతారేమో, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఇక మీద ఎవరు దేహి అని అడగకుండా బ్రతకాలని ఆయన మనసాక్షి ఎన్ని మార్లు ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చి ఉంటుందా కదా. ఆ సమయంలో యోహాను పేతులు అక్కడికి వెళ్ళకపోతే, వారు కలిగినది వారికి ఆయనకి ఇవ్వకపోతే లేచి నిలబడతాడా? ఆ రోజు ఆయన రక్షించబడ్డాడు భౌతికంగా. ఈ రోజు నువ్వు నువ్వు తెలిసి కూడా నువ్వు రక్షించకపోతే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. ఉపమానం ఏంటంటే, ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. ఏంటి? 5 ఏంటి? 2కి 4 అయింది. 1కి 2 అవ్వ. 5కి 5 చేసినాడు, 2కి 2 చేసినాడు. 1కి 2 చేయలేడా? చేయగలడా లేడా? ఇచ్చిన వెంటనే తీసుకెళ్ళి గోధులో పెట్టేసి, నేను కూడా ఇక్కడ కూడా నువ్వు ఎన్న వెంటనే తీసుకెళ్ళి నువ్వు వదిలిపెట్టేసి అతను నీకెంత నీ వెదజల్ల దాన్ని ఏం చేయాలంటే చల్లాలి. దాన్ని గోధుల బద్ద ఏమొస్తాయి?
ఇల్లు మూల స్తంభం వేస్తారు కదా మన వాళ్ళు చాలా. నేను అడుగుతాను, అయ్యారండి ఎప్పుడు పెడదామంటారు, ఎవరైనా అంటారా అనుకుంటా. నన్ను ఎవరు అడగరు, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ రాతలు పోతులు అక్కడికి వెళ్ళి చేసుకుని వస్తారు. ఆయన చెప్పిండు ఆయనకి, అయ్యగారు నువ్వు ఖచ్చితంగా వస్తావా సత్వాలు చెప్పేసి అక్కడ ఆయన్ని జారీ చేస్తారు. నాకు రాకపోతే వీళ్ళు ఎక్కడ పశువులు బాధ పెట్టుకుంటారు నన్ను అంటారు. నన్ను అన్నది కాదు, మా ఇంటికి ప్రార్థన రాలేదు, మా ఇంటికి టయానికి రాలేదు, మాతో సరిగ్గా మాట్లాడలేదు, ఇవి ఉన్నాయి కదా సహజంగా పల్లెటూరులో కాదు ఎక్కడైనా. ఆయన చెప్పిన అవధానం తెస్తావు, రకరకాల ధాన్యం తెచ్చి ఎక్కడ పోతావు నువ్వు? గొయ్యిలో పోసి పైకి సిమెంట్ వేస్తావు, చచ్చిపోతే బతుకుతాయి. నువ్వు చంపుతున్నావా బతికిస్తున్నావా? నవధాన్యాలు వేయమని బైబిల్ అక్కడ చెప్పిందా? మరి మనం నవధాన్యం అమ్మి కూడా వేస్తున్నారు, నవధాన్యాలు అక్కడ వెళ్ళాలా? బైబిల్లో లేదు కాబట్టి వాళ్ళు ఏంటి, బైబిల్లో లేదు నువ్వెందుకు చేస్తున్నావు అంటే ఏదో ఒక సామెత ఉంది, అది మంచిది కాదులే. కానీ మన సగం ఇది, లోకల్ సగం, బైబిల్ సగం. అందుకనే ఆఫ్ క్రిస్టియన్స్, ఓఎఫ్ కాదు, హెచ్ఏఎల్ఎఫ్ హాఫ్. సగం క్రైస్తవులే, పూర్తి క్రైస్తవులు అయితే బాగానే ఉంటుంది, ఆయనలాగా ఉంటుంది. కనుక మనము నేర్చుకునే విషయాలు జాగ్రత్తగా నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు చూడు. అపోస్తులు ఎవరి కొరకు బ్రతికారంటే ఆదిమ సంఘం 8వ చదువుకున్నాం. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున నువ్వేం చెప్తావు? వద్దులే రాయి, నీకు వద్దంటావు, ఇంకా నమస్కారం, నేను ఈ పని చేయను, నా భార్య బిడ్డతో నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి వెళ్ళిపోతామేమో. కానీ ఆదిమ సంఘం అలా చేయలే, చెదిరిపోయారు. వాళ్ళకి యాకోబు గారు ఉత్తరం రాశాడు, పేతురు గారు వాళ్ళకి ఉత్తరం రాశాడు, మీరు ఎక్కడెక్కడ చెదిరిపోయారు, జాగ్రత్త సుమి, అక్కడికి వెళ్ళిన ప్రార్థన భక్తి కలిగి ఉండని హెచ్చరించాడు. మరి చెదిరిపోయిన వాళ్ళు వదిలిపెట్టారంట. ఒక యూనిటీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు భక్తి కలిగి ఉండమని చెప్పేసి ఆనాడు ఆదిమ సంఘం పోరాటం చేసింది, ప్రయాసపడ్డది, వారి ప్రాణాలు అప్పగించుకున్నాను. ఇల్లు లేవు, చలికి దడిశారు, మంచుకు దడిశారు, ఎండకెండారు, వాళ్ళకి గాలి వస్తే కొట్టుకుపోయారు, తినడానికి తిండి లేదు, అడవిలో దొరికిన ఆకులు అలమలు తింటారు. తెలుసని కదా సంగతి, నీకులాగా నాకులాగా మనకులాగా పుష్టిగా తెచ్చి ప్లేట్లో పెడితే కూర్చొని తినేటువంటి స్థితి కాదు. ఎందుకు అంటే బహుమానము కలగబోవు పరలోకం మీద దృష్టి ఉంచారు, ఈ లోకంలో శ్రమలు పట్టడానికి ఇష్టపూర్వకముగా ముందుకు వచ్చారు. అందుకని వాళ్ళు చూసినప్పుడు విద్య లేని పామరులు వీరికింత ధైర్యం ఎక్కడదని వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, దేవుని మాట వినవలెనా, ఈ మాట వినవలెనా? కాబట్టి ఒకటి నిర్ణయం మేము వచ్చాం. నిర్ణయం ఏంటి తెలుసా? మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా మేము ఉండలేము. మరి ఈరోజు నువ్వు విన్నదాన్ని, నువ్వు కన్నదాన్ని చెప్తావా, చెప్పకుండా ఉంటావు? ఏమా నిర్ణయం మీదే. చెప్పడం రాదా, మాట్లాడడం రాదా? మాకు వాక్యం చెప్పడం రాదని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించడం. నీకు వాక్యం ఎలా చెప్పడం నేర్పాలో నాకు తెలుసు, నేను నేర్పు. వాక్యం చెప్పడం మాకు రాదండి, వివరించడం మాకు రాదని వాళ్ళు ఎవరు లేరా? సూపర్, మీరందరూ మీరందరూ కూడా సామర్థ్యం కలిగినటువంటి దైవజనులు మీరు. అంతే, ఇక్కడ నుంచి టార్గెట్ పెట్టుకోండి. దేవుని వాక్యము ఎరిగిన వారికి చెప్పండి, ఎరిగిన వారికి కాదు. అసలు బొత్తిగా యేసుక్రీస్తు ఎవరో తెలియని వాళ్ళకి ప్రకటించి, అది దేవునికి ఇష్టమైన పని. ఆ పని నువ్వు చేస్తే నువ్వు బ్రతికేది దేవుని కొరకు. అది నువ్వు చేయలేదా, నీ కోసం నువ్వు బ్రతుకుతున్నట్టు. నేను దేవుని కోసం బ్రతుకుతున్నానని మాత్రం ఎప్పటికీ చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఎవరికొరకు బ్రతకాలి, మనం ఎవరికొరకు బ్రతకాలి? ఇది అర్థం కాలేదు మీకు? సుమారు 40 నిమిషాలు వచ్చిందా? 45 నిమిషాలు, సుమారు దాదాపుగా 50 నిమిషాలు నిడివి నేను ఎంతసేపు మాట్లాడినా ఫైనల్గా నీవు బ్రతుకుతున్న బ్రతుకు ఎవరి కొరకు? నీ కొరకా, దేవుని కొరకు? రైట్, దేవుని కొరకు అని మీరు అన్నారు. దేవుని కొరకు బ్రతకాలంటే ఏం చేస్తే దేవుని కొరకు బ్రతుకుతారు? దేవుని వాక్యమును నీవు ప్రకటిస్తే నీ జీవితంలో కొంత భాగాన్ని దేవుని కొరకు కేటాయించు. నువ్వు ప్రకటించడం లేదా, నువ్వు బోధించడం లేదా, కనీసం మాట్లాడలేదా,
నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నావని పైకి మాత్రమే చెప్తున్నావు. నువ్వు అంతరంగమున 100కి 150% ఎవరు కొరకు బ్రతుకుతున్నావు? నీ కొరకే నువ్వు. పేతురు యోహానులు ఆ కుంటివాడికి స్వస్థత ఇవ్వకపోతే వారికి కాళ్ళు రావు. ఆ వారికి కలిగింది ఇచ్చారు, ఆయన లేచి నిలబడ్డాడు, ఆయన కాళ్ళ మీద ఆయన బ్రతుకుతున్నాడు. అలాగే నీకు కలిగింది నువ్వు ఇతరులకు పంచకపోతే వాళ్ళు వికలాంగులుగా ఉంటారు. అతడు శరీర సంబంధమైనటువంటి వికలాంగత్వం కలిగి ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వంలో ఉన్న వారిని నువ్వు విడిపించావు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు కదా, క్రీస్తు మనలను విడుదల చేశాడు ఈ స్వతంత్రం అనుగ్రహించి. అదే స్వతంత్రమును ఇతరులకు ఇవ్వాలని దేవుడిని కోరుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం గమనించి సాధ్యమైతే, శక్యమైతే, చేతనైనంత వరకు దేవుని పక్షమున పని చేయడానికి సిద్ధపడి సమయమా అసమయమా ఏదో ఒక స్థితిలో నువ్వు మాట్లాడడానికి సిద్ధపడవలసిందిగా ప్రభు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.